ఆర్టీఎం రూల్స్ టీమ్స్ అన్నిటికీ పిచ్చెక్కిస్తున్నాయి. పాత రూల్ ఉంటే చాలా సింపుల్గా అయిపోయేది. కొత్త రూల్ ప్రకారం ఏం చేయాలో టీమ్స్కి అర్థం కావట్లేదు. ఎందుకు తెలుసా? ఆర్టీఎం రూల్ని కరెక్ట్గా ప్లాన్ ప్రకారం యూజ్ చేయలేదు అనుకోండి, అది వాళ్ళకే దెబ్బ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్టీఎం కార్డు చూపించాక మరొకసారి ఛాన్స్ ఇస్తారు టీమ్స్కి ఆ ప్లేయర్ కోసం బిడ్ వేయడానికి. అప్పుడు ఆ బిడ్డింగ్ పెరిగింది అనుకోండి, వీళ్ళు అనుకున్న అమౌంట్ కన్నా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది ఆ ప్లేయర్కి. సో అప్పుడు పర్స్ అమౌంట్ తగ్గిపోతుంది. ఇది చాలా చాలా డెలికేట్ మ్యాటర్ ఈ సంవత్సరం కాబోతోంది. సో ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఎలా ఉండాలి, అన్ని టీమ్స్ ఎవరి కోసం ట్రై చేస్తాయి. ఫస్ట్ వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే, వీళ్ళు ఆర్టీఎం ప్లేయర్గా ఎవరిని తీసుకోవాలనుకుంటున్నారో ఒక ఆప్షన్ కాదు, ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మిగతా టీమ్స్కి ఆ ప్లేయర్ అవసరం తక్కువ ఉండాలి. అప్పుడు వాళ్ళు పోటీ అన్నది తక్కువగా ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు ఆ ప్లేయర్ని తీసుకోవచ్చు. ఒకవేళ గన్ ప్లేయర్ ఎగ్జాక్ట్ ప్లేయర్ కోసం ఆర్టీఎం యూజ్ చేయాలి అనుకుంటే స్ట్రాటజీ మొత్తం దెబ్బతిని డబ్బులన్నీ నాశనమే అవకాశం ఉంటుంది. సో మరి ఏ టీం ఎవరిని ఆర్టీఎంలో తీసుకునే అవకాశం ఉందో, ఆప్షన్స్ ఉన్నాయో తెలుసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ మనం గుజరాత్ టైటన్స్తో స్టార్ట్ చేసాము అంటే వీళ్ళకు ఒక్క ఆర్టీఎం స్లాట్ మాత్రమే ఉంది. వీళ్ళు ఖచ్చితంగా మొహమ్మద్ షమీ కోసమే ఆర్టీఎం యూజ్ చేయాలి. అయితే షమీకి ఎలాంటి డిమాండ్ ఆప్షన్లో ఉంటుందో మనందరికీ తెలుసు, సపరేట్గా డిస్కస్ చేయాల్సిన పని లేదు. సో వీళ్ళు షమీని డైరెక్ట్గా ఆప్షన్లో కొనుక్కొని డేవిడ్ మిల్లర్ కోసం ఆర్టీఎం యూజ్ చేస్తే బెటర్ ఏమో. అంటే డైరెక్ట్గా ఆప్షన్లో కొనుక్కుంటే ఇంకా తక్కువకు వస్తాడేమో షమీ అనిపిస్తోంది ఆర్టీఎం కన్నా. ఎందుకంటే ఆర్టీఎంని వీళ్ళకి ఆపోజిట్గా అవతలి టీమ్స్ యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే 10 crores షమీ వస్తాడు అనుకుంటే దాన్ని 12-13 crores చేసి ఒక 3 కోట్లు వేస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అదే ఆప్షన్ అనుకోండి, మిగతా టీమ్స్ డబ్బుల గురించి ఆలోచిస్తాయి. కోల్కతాకి ఎటువంటి భయం లేదు, ఎందుకంటే ఆర్టీఎంస్ యూజ్ చేయాల్సిన అవసరమే వాళ్ళకి లేదు. వాళ్ళకు ఒక్క ఆర్టీఎం కూడా లేదు. సో ఫ్రెండ్స్, 2025 ఐపీఎల్ ఇంకొక 10 రోజుల్లో జరగబోతోంది. మనం లైవ్ అప్డేట్స్ అనమాట, మినిట్ టు మినిట్ అప్డేట్స్ తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాము. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. అస్సలు మిస్ అవ్వకండి, ఫేక్ ఛానల్లో జాయిన్ అవ్వకండి. లక్నో సూపర్ జైంట్స్ దగ్గర ఒక్క ఆర్టీఎం ఉంది. మరి ఆ ఒక్క ఆర్టీఎం ఎవరి కోసం యూజ్ చేస్తారు? మార్కస్ స్టోనిస్ లేదా కృణల్ పాండ్యా, ఈ ఇద్దరే వీళ్ళ టార్గెట్ ఉంటుంది. లేదు వీళ్ళను ఆప్షన్లో కొనేసుకుందాము అనుకుంటే క్వింటన్ డికా కోసం వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒక మంచి కన్సిస్టెంట్ ఓపెనర్గా యూజ్ అవుతాడు కాబట్టి. ముంబై ఇండియన్స్ ఎవరి కోసం ఆర్టీఎం యూజ్ చేస్తుంది? ఒకటి మాత్రమే ఉంది. వీళ్ళు ఖచ్చితంగా నేహల్ వదేరా కోసం ఈ ఆర్టీఎం యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని ప్రకారం నేహల్ వదేరా ప్రైస్ అనేది ఇంకొంచెం పెరగచ్చు అనమాట. ప్రెసెంట్ ఆర్టీఎం రూల్స్ ప్రకారం నేను ఆల్రెడీ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే నేహల్ వదేరా లాంటి ప్లేయర్ చాలా టీమ్స్కి అవసరం ఉంది. అతను నంబర్ 4, 5, 6 ప్లేసెస్లో చాలా ఫాస్ట్గా బ్యాటింగ్ చేయగల ప్లేయర్, హార్డ్ హిట్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక పంజాబ్ కింగ్స్ ఎవరి కోసం యూజ్ చేస్తుంది? వాళ్ళ దగ్గర 4 ఆర్టీఎంస్ ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళ టార్గెట్ హర్షదీప్ సింగ్, సెకండ్ శామ్ కరన్, థర్డ్ లియామ్ లివింగ్స్టన్, ఫోర్త్ కగిసో రబాడా. వాళ్ళ ప్రియారిటీస్ ఇలా ఉంటాయన్నమాట. సో ఎవరిని ఆప్షన్లో తీసుకోవాలి? ఇప్పుడు మనం అనుకున్న ప్లేయర్స్లో కొంతమందిని ఆప్షన్లో తీసుకొని ఇంకొంతమందిని కూడా ఆర్టీఎంస్లో తీసుకునే అవకాశం కూడా ఉంటుంది, ఇంపార్టెంట్ ప్లేయర్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ జానీ బేర్స్టో లేకుంటే జితేష్ శర్మ, ఇలాంటి వాళ్ళని. మరి సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ఒకే ఒక ఆర్టీఎం ఉంది. సో అబ్దుల్ సమాద్ కోసం ఈ ఆర్టీఎం యూజ్ చేసే ఛాన్స్ ఉంది. మీరు అనుకోవచ్చు, అబ్దుల్ సమాద్ వద్దురా బాబు ఎస్ఆర్హెచ్ టీమ్కి అని చెప్పి. వాళ్ళు ప్లేయర్ని బిల్డ్ చేస్తున్నారు చాలా సంవత్సరాలుగా. ఇప్పుడిప్పుడే అతను చాలా గ్రూమ్ అవుతున్నాడు, కొన్నిసార్లు బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాంటి టాలెంట్ని తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళకి ఇస్తే వీళ్ళకి నష్టం జరుగుతుంది. అందుకే ఆర్టీఎంని యూజ్ చేసుకుని తనని ఇంకా గ్రూమ్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ రియాన్ పరాగ్ని ఎలాగైతే రాజస్థాన్ రాయల్స్ గ్రూమ్ చేసిందో అలా. ఇక నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళు ఒక్క ఆర్టీఎంని ఎవరి కోసం యూజ్ చేస్తారు? వీళ్ళకు కూడా చాలా కన్ఫ్యూజ్డ్ ఉందన్నమాట. ఎందుకంటే డెవాన్ కాన్వే కోసం యూజ్ చేసే ఛాన్స్ ఉంది, బట్ తనకి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ దీపక్ చహార్కి ఏమైనా ట్రై చేస్తారా, లేదా ముస్తఫిజుర్ రెహమాన్కి వెళ్తారా? నాకు తెలిసి డెవాన్ కాన్వే లేదా ముస్తఫిజుర్ రెహమాన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ముస్తఫిజుర్ రెహమాన్ వాళ్ళు చెపక్ గ్రౌండ్లో చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు కాబట్టి అలాంటి వేరియేషన్ ఉన్న బౌలర్ని వాళ్ళతో ఉంచుకోవడానికి ట్రై చేస్తారు. డెవాన్ కాన్వేని ఆప్షన్లో తీసుకోవచ్చు ఖచ్చితంగా.
ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్, వీళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది ఏమంటున్నారు అంటే రిషబ్ పంత్ కోసం ఆర్టీఎం యూజ్ చేస్తారు అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజమో తెలియదు. 2 ఆర్టీఎంస్ ఉన్నాయి. ఒకటి మాత్రం జేక్ ఫ్రేసర్ కోసం యూజ్ చేస్తారు, కొంచెం అమౌంట్ అటు ఇటు అయినా, ఎందుకంటే అతను ఆప్షన్కి వెళ్ళిన ఆర్టీఎంలో ఉన్న సేమ్ అమౌంట్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇక రెండవ ఆర్టీఎం ఖలీల్ అహ్మద్ కోసం యూజ్ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కావాలి. ప్రెజెంట్ అందరిలో కూడా కొంచెం బాగా పర్ఫామ్ చేసే బౌలర్ అన్నమాట ఖలీల్ అహ్మద్. బెస్ట్ బౌలర్స్ రాకుంటే ఖలీల్ అహ్మద్ కోసం ఆర్టీఎం యూజ్ చేస్తారు. ఇక రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి కూడా సేమ్ అనమాట. వాళ్ళ దగ్గర కూడా ఒక్క ఆర్టీఎం కూడా లేదు. వాళ్ళు 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. అయితే ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎవరి కోసం ఆర్టీఎంని యూజ్ చేస్తుంది? ఇది చాలా పెద్ద క్వశ్చన్, ఎందుకంటే వాళ్ళ దగ్గర 3 ఆర్టీఎంస్ ఉన్నాయి. ఒకటి విల్ జాక్స్ కోసం యూజ్ చేసి తీరుతుంది. 2 కెమ్రన్ గ్రీన్ కోసం యూజ్ చేస్తుంది. 3 గ్లెన్ మ్యాక్స్వెలా లేకుంటే మొహమ్మద్ సిరాజా. సో ఇది తెలుసుకోవాలన్నమాట. సో మరి మీరేమనుకుంటున్నారో, ఆర్సీబీ ఎవరి కోసం యూజ్ చేసే ఛాన్స్ ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.